నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దిగటగల భూమి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. దిగటగల భూమి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. స్వచ్ఛమైన మార్గములో నన్ను నడిపెను, స్వచ్ఛమైన మార్గములో నన్ను నడిపెను. వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను.
శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్నిబాణములను అపవాది వేయుచున్న అగ్నిబాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. హల్లెలూయా. ప్రేమా నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. రక్తము చిందించి మన పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను.
మంచిది. దేవునికి స్తోత్రం చెప్దాం అందరం కూడా. హల్లెలూయా. జగముల నేలే పరిపాలక అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. చప్పట్లు కొడదాం.
చిన్నపిల్లలు ఇప్పుడు రండి. మహి లీడ్ చేస్తుంది. దావీదువాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదువాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావీదువాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదువాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదము. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదము. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావీదువాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదువాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. కష్టము వచ్చిన నష్టము వచ్చిన తండ్రిని స్తుతించెదము. కష్టము వచ్చిన నష్టము వచ్చిన తండ్రిని స్తుతించెదము. దావీదువాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదువాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా.
నిన్ను చేరు భాగ్యమిల్లుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమిల్లుమా, నిరంతరం సింహాల గుహలోని దాయమేలు శక్తి, లోకములో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని దాయమేలు శక్తి, ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా, నీ సిలువను మోసే కృపనీయుమా, సిలువను మోసే నీ కృపనీయుమా, నా శక్తి కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా, నా శక్తి అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, నా శక్తి నాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థింపగని ఆత్మను దింపితివి, నే పాడు చోటెల్లా దిగిరా దేవా. పేతురు ప్రార్థింపగని ఆత్మను దింపితివి, నే పాడు చోటెల్లా దిగిరా దేవా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియా వలె, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియా వలె, ఈ చిన్నవాడిని అభిషేకించు, ఈ చిన్నవాడిని అభిషేకించు, నా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చక్కని పాట పాడిన డానియల్కి ప్రత్యేకమైన వందనాలు. అలాగే మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు. చిన్న బిడ్డలు ఇప్పుడు కొన్ని వాక్యాలు, పాటలు కాదు, వాక్యాలు చెప్తారా? ఫస్ట్ మహి, నీకు నేర్పిన వాక్యం బాగా చూపి వాళ్ళకి. Praise the Lord. 7 I ams. I am the bread of life. I am the light of the world. I am the door of the sheep. I am the good shepherd. I am the resurrection, truth and the life. I am the way, truth and the life. I am the true vine. Thank you. రా శ్రీలక్ష్మి. Praise the Lord. The Lord bless you and keeps you. Number 6:24. Thank you. తర్వాత బిందు. నెత్తి మీద 2 కొమ్మలు మొలిసినాయి. సరే సరిగ్గా నుంచో, మళ్ళీ ఫోటోలో పడవు. నేను పడలేదని ఏడుస్తావు. ఇట్రా ఇట్రా ఇట్రా. చెప్పు. Praise the Lord. Be still and know that I am God. Psalm 46:10. నీకు అపాయం ఏది రాదు, ఏ తెగులు నీ గుడారంలో సమీపించను. కీర్తనాలు 91:10. థ్యాంక్ యూ. చప్పట్లు కొడదామా? తర్వాత ఎవరు? The Lord gives wisdom. Proverbs 2:6. ప్రైజ్ ది లార్డ్. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆరాధన చేతును అన్ని వేళలా. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు.
ఇంకొక పాట. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు, నూతన కార్యములు, ఘనమైన
భద్రపరిచాడు. 25 సంవత్సరంలో, ఈ సంవత్సరంలో ఎంతమంది వెళ్ళిపోతూ ఉన్నారో, ఎంతమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారో. చాలా చాలా ప్రణాళికలు వేసుకున్నారు. నాకు తెలిసినటువంటి వ్యక్తులే చాలా ప్రణాళికలు వేసుకున్నారు. అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని. అవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ దేవుని మహాకృప ఏంటంటే ఈరోజు మనం ఇక్కడ ఉండి ఆయన్ని స్తుతిస్తున్నాం. ఈ ఉండడం పెద్ద భాగ్యం కాదు, కానీ ఈ భూమి మీద ఉండడం అందరూ నివసిస్తున్నారు చాలామంది, కానీ దేవుడు లేకుండా నివసిస్తున్నటువంటి పరిస్థితి. కానీ మహాకృప ఏంటంటే ఆయన కలిగి ఉండి ఈ రోజున మనం ఆయన్ని ఆరాధించడం అనేది చాలా గొప్ప విషయం. లోకంలో చాలామందికి దేవుళ్ళు లేరు, దేవుళ్ళు ఉన్నారు, కానీ సృష్టికర్త అయినటువంటి నిన్ను నన్ను భూమి మీదకి రావడానికి కారణమైనటువంటి ఆ దేవాతి దేవుని తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ మనల్ని మాత్రం దేవుణ్ణి కలిగి ఉన్నాం. దేవుణ్ణి ఆరాధించడానికి మనకు మెలకువ అంటే ఆలోచన, వివేచన కలిగి ఈ రోజున దేవుని ఆరాధించడానికి వచ్చాం. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్దామా? ఇంకొకసారి చెప్దామా? నీరసంగా ఉన్న వాళ్ళందరూ చెప్దామా? అంటే కొంతమంది ఉన్నారు. ఆకలేని వాళ్ళు చెప్దామా? ఇప్పుడే గయ్యా మళ్ళీ మేము మెలుకునే ఉంటామంట. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మీరు గట్టిగా చెప్తారో నేను గట్టిగా చెప్తాను? దేవునికి స్తోత్రం. మంచిది, నువ్వేం సిగ్గుపడాల్సిన అవసరం లేదమ్మా, మంచిది. దేవునికి గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు పిల్లలకు చెప్దాం. పిల్లలు మీరు చెప్తారా చెప్పరా? గట్టిగా హల్లెలూయా. మంచిది. ఇప్పుడు మరి దేవుని సేవకులు మరి అబ్రహాం పాస్టర్ గారు వెనకాల కూర్చున్నారు. రావాల్సిందిగా పులిపిట్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. సరే, మంచిది. ఇప్పుడు మన మధ్యలోనికి మనం ప్రార్థన చేసినట్లు అలాగే దేవుని సేవకులు పాల్ సుబ్బారెడ్డి అన్న అలాగే అక్క కూడా, రాజ్యం అక్క కూడా, ఇద్దరు కూడా రావటం జరిగింది. నేను వాళ్ళ సాక్షి విన్నాను. ఎక్కడ విన్నానంటే తండని ఆ సహోదరుడు కూడా చెప్పాను, వస్తానన్నాడు. తండ ఒక కొండ మీద అసలు భలే ప్రయాసపడి కొండని తొలిచి కొండ మీద రోడ్డు వేసి ఒక చిన్న మందిరం కట్టాడు దేవుని దర్శనంతో. ఆ సహోదరుడు జాషువా నాయక్ అని ఆ సహోదరుడు అక్కడ కడితే అక్కడికి రావాలన్న మీరు కూడా అంటే అప్పుడు వెళ్ళాను. ఇట్లాగే చర్చి ప్రతిష్ట వార్షికోత్సవం జరుగుతూ ఉంటే వెళ్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక కొండ మీద రోడ్డు వేసి రోడ్డు తొలిచి ఆ కొండ చివరి ఎక్కడో ఒక మందిరం కట్టి అక్కడ అన్న ఎవరు వస్తారన్న అంటే, అన్న ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ చాలామంది మందిరం పట్టట్లేదన్న అంట. దేవునికి స్తోత్రం చెప్దామా? మనకేమో దూరం అయిపోయా, మోకాళ్ళ నొప్పులు వచ్చా, 18-20 సంవత్సరాలకే ముసలోళం అయిపోయా, దూరం అయిపోతుండే. ఆ కొండ ఎక్కుతున్నారని అంటే ఎక్కుతున్నారు. కారు ఎక్కడానికే ఇబ్బంది అయింది మాకు. ఆ కారు కింద పెట్టి నేను షడ్రకన్నా ఇంకొక అన్న కూడా ఈరోజు రాలేకపోయాడు, ఎక్కలేకపోయాడు. అట్లాంటిది ఎట్లా అందరూ వస్తారన్న, పెద్దోళ్ళు ముసలోళ్ళు అందరూ వస్తారన్న పైకి అంటే నాకు ఆశ్చర్యం వేసింది. అంత పైకి ఎక్కి దేవుణ్ణి ఆరాధించి మళ్ళీ కిందకి దిగి, ఊరు కూడా ఆ దగ్గరలో లేదు, 1 కిలోమీటర్ ఉంటుంది. చూడండి, మనకేమో పక్కనే అయినా కూడా 10ంటికమ్మా ప్రార్థన అమ్మ. పోయినసారి నా చేత దండం కూడా పెట్టించుకున్నారు. ఇది పోయిన వారం దండం కూడా పెట్టారు. 2 చేతులు ఎత్తి సావుకుని చేత దండం కూడా పెట్టి 10ంటికి రండమ్మా. ఇది ఒక పాట అయిపోయింది, నాకేం చేద్దాం? గట్టిగా స్తోత్రం చెప్దామా? మరొకసారి చెప్దామా? సరే, మంచిది. ఇక ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి వచ్చాం. నేను ఎక్కువ మాట్లాడిన కానీ 12ంటికి అన్నకి అక్కకి సమయం ఇస్తాను. 1:30 వరకు వాళ్ళ సాక్ష్యం చాలా బాగుంది. మన జీవితంలో కొన్ని అనుభవాలు అక్క సాక్ష్యం చెప్తుంటే విన్నప్పుడు, ఒక స్త్రీ తన బిడ్డల్ని తన భర్తని కట్టుకునే విధానం ఎంత అద్భుతంగా ఉందో నేను విని మన సంఘానికి కూడా అవసరం. ఆ కుటుంబాల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా మన సంఘాల్లోనే కదా, ఎక్కడ చూసినా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ పోవడానికి ఏం చేయాలి అనేటువంటి విషయాలు అక్క చెప్తున్నప్పుడు మంచిది, మన సంఘానికి కూడా అవసరం అనిపించింది. ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆలోచనతోటి అన్నతో నేను చెప్పినప్పుడు ఖచ్చితంగా
వస్తానయ్యా అని చెప్పి అన్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, మంచిది. మన మధ్యలో అబ్రహాం పాస్టర్ గారు ఉన్నారు, ఇప్పుడు పైకి రండి. మన మధ్యలో అన్న పాల్సుబ్బారెడ్డి అన్న గారు, అలాగే అక్క కూడా మరి పులిపేట మీదకి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఈలోపు ఒక ఆరాధన, మనం అందరం కూడా చక్కని ఆరాధన, అవి ఇవి ఏముండవు మన దగ్గర. చక్కగా పిల్లలు వాక్యం చెప్పారు, వాళ్ళు ఏదైనా పాట పాడారు, అలాగే పెద్దలు కూడా చక్కగా పాట పాడారు. మనకు కావలసినటువంటి మంచివి దేవుని సేవకుల నుండి, సేవకురాల నుండి మంచి విషయాలు మనం విన్నాం. మన సంఘానికి అలాగే మనకు క్షేమాభివృద్ధికరంగా, మన కుటుంబాలకు క్షేమాభివృద్ధికరంగా మనందరం కూడా సిద్ధపడదాం. హృదయపూర్వకంగా వాక్యం వినే ముందు రాజమక్క మన మధ్యలోకి వస్తుండగా అందరూ దేవుని మహింపరుస్తూ చప్పట్లు కొడదాం. అలాగే సుబ్బారెడ్డి అన్న కూడా మన మధ్యలోకి వస్తూ ఉంటుండగా మంచిది. మనం అందరం కూడా కొద్ది నిమిషాలు అందరం లేచి నిలబడి మనం ఆరాధన చేద్దాం. ఆరాధన చేసిన తర్వాత అక్కకి అలాగే అన్నగారికి కొంత సమయాన్ని ఇద్దాం. వారు ఇక వాక్యంలోకి నడిపిస్తారు. అందరూ లేచి నిలబడదాం. ప్రభుని స్తుతించుదాం. ప్రేమించేదా యేసు రాజా అనే పాట పాడుతూ మనం అందరం కూడా హృదయపూర్వకంగా దేవునికి ఆరాధన చెల్లించడం. ఎవరు కూడా కళ్ళు తెరవద్దండి. కళ్ళు మూసుకొని దేవుని ఆరాధించుదాం హృదయపూర్వకంగా. ఇంటికాడ అనేకమైన సమస్యలు ఉండొచ్చు, అవన్నీ కూడా ప్రక్కన పెట్టేసేయండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా అందరం కూడా ప్రభుని స్తుతించుదాం. కళ్ళు మూసుకుందాం, అటు ఇటు చూడొద్దు, ప్రభుని గణపరచుదాం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. చప్పట్లు కొడుతూ చక్కగా దేవుణ్ణి నాతో కూడా కలిసి చక్కగా దేవునికి హృదయపూర్వకమైన స్తుతి అర్పించుదాం. ప్రేమించేదా యేసు రాజా, ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, ప్రేమించేదా, 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 ప్రేమించేదా. ప్రాణమున్నంత వరకు మట్టిలో కలిసే వరకు, నా ప్రాణమున్నంత వరకు మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు మహిమలో చేరే వరకు. ప్రేమించేదా యేసు రాజా, ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా.
స్తుతించుదాం. ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా. ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా. ఆరాధించెదా, ఆరాధించెదా, ఆరాధించెదా. ప్రాణమున్నంత వరకు ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా, నే ప్రేమించేదా. ప్రేమించేదం రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రార్థించేదా యేసు రాజా, నీవే ప్రార్థించేదా. ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా. ప్రార్థించేదా, ప్రార్థించేదా, ప్రార్థించేదా. ప్రార్థించేదా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరేదంతకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, ప్రాణమున్నంత వరకు నీ మహిమలో. అందరం పాడదాం. నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదాం నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా, ప్రేమించేదా. ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా. జీవించేదా యేసు రాజా,
వరకు. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, నిన్నే ప్రేమించేదా, నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నే మహిమలో చేరే వరకు. తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఆకాశ మహాకాశములు పట్టజాలిన తండ్రి, ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను నాయన. ఈ లోకంలో మేము బ్రతుకున్నామంటే నీ కృప, ఆయుష్ కలిగి ఉన్నామంటే నీ కృప, చలిస్తున్నామంటే నీ కృప, భుజిస్తున్నామంటే నీ కృప, మేము ఏమై ఉన్నామో అది నీ కృప ఉన్నది నాయన. అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ అయా బిడ్డలను, సంఘాన్ని, అయా సంఘానికి కావలసిన నీ ఆత్మీయమైనటువంటి మాటలను, హెచ్చరికలను, అలాగే బలపరచబడడానికి కావలసినటువంటి మీ ఉన్నతమైనటువంటి మాటలను అయా అనుగ్రహించండి. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సును, అనుసరించగలిగినటువంటి అయా ఇగో హృదయాన్ని, మనస్సును మీరు దయచేసి కృపచేత బలపరచమని, ఈ కార్యక్రమం అంతటిలో మీరు మహిమ పొందాలి. మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని మా ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ స్తుతి యాగం అర్పిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. మంచిది, అందరం కూడా కూర్చుందాం. ఆయన కృప మనకి ఇవ్వబడ్డే ఇప్పటి వరకు మనము ఈ క్షణం వరకు బ్రతుకున్నాం. నేను నమ్మేది అదే. ఒక్క నిమిషం మన దగ్గర ఒక దైవజనుడు చెప్పాడు, మనకు ఒక నరం ఇక్కడ ఉంటుందంట. ఆ నరం లాగేస్తే మనం ప్రాణం పోతుందంట, ఆత్మ వెళ్ళిపోతుందంట. ఆ తర్వాత ఇక మనం మాట్లాడడానికి, ఈ భూమి మీద మనం ఒప్పుకోవటానికి ఏవి కూడా ఇక ఉండదు. కనుక నేను నమ్మేదే మాట ఏమిటంటే, ఇప్పటి వరకు మనం బ్రతికున్నామంటే, ఇప్పటి వరకు మనము ఈ విధంగా ఉన్నామంటే ఆయన కృప ద్వారానే బ్రతుకున్నాం. చాలామంది అంటారు, నేను ఆరోగ్యవంతుడు, నాకేమి రాదు అని చెప్పని, లేకపోతే నాకు అంతుంది ఇంతుంది అని చెప్పని అనుకోవచ్చేమో. కానీ దేవుని మహాకృప ఏంటంటే, ఆయన ఏది ఇచ్చినా ఈ భూమి మీద మనం ఏమై ఉన్నామో ఆయన కృప ఉన్నది. అది నమ్మి ముందుకు వెళ్ళగలిగితే ఈ భూమి మీద దేవుడు మనల్ని గణపరుస్తాడు. ఆ తర్వాత తన రాజ్యంలోకి తీసుకున్నప్పుడు కూడా మనల్ని గణపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈ సమయాన్ని మరి దేవుని సేవకురాలకి, రాజ్యమక్కకి ఇస్తాను. వారికి ఎంతసేపు ప్రేరేపించబడితే తన సాక్ష్యం, తన కుటుంబం ఎలాగా మార్పు చెందింది, లేకపోతే పెద్ద మినిస్ట్రీ కలిగినటువంటి మినిస్ట్రీలో అక్క వాళ్ళు ఉంటున్నారు. రెబుకా కానీ ఆ ఆదరణకర్త గుంటూరులో మీరు వెళ్తున్న